వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దొంగలు చెలరేగిపోతున్నారు. నెల రోజులుగా ఏదో ఒక చోట చోరీ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన దుండగులు తాళం వేసిన ఇల్లు లక్ష్యంగా రెక్కి నిర్వహించి దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాళాలు పలగొట్టి నగదు, విలువైన ఆభరణాలు ఎత్తుకెళ్తున్నారు. నగరంలో చోరీలకు పాల్పడుతున్న ఇతర రాష్ట్రాల వారే ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఉత్తర దక్షిణ ప్రాంతాలను కలిపే వరంగల్ కాజిపేట రైల్వే స్టేషన్ల నుంచి దేశంలో ఇతర అన్ని ప్రాంతాలకు రైళ్ల సదుపాయం ఉంది. దీంతో దొంగలు సులువుగా వచ్చి చోరీలు చేసి పారిపోతున్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి దొంగలు వచ్చి మధ్యాహ్న సమయంలో కాలనీలు తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తిస్తారు. ప్రణాళిక ప్రకారం రాత్రి వేళ చోరీలకు పాల్పడుతున్నారు. జనసంచారం తక్కువగా ఉండే నగర శివారు కాలనీలో దొంగతనాలు ఎక్కువగా చేస్తున్నారు. చూడండి, ఇక్కడ ఒక ఫోటో ఉంది. బీరువాలో ఉన్న వస్తువులన్నీ బయటపడేసి మొత్తం ఆగమాగం చేశారు. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు చూద్దాం. మణికొండ ఠాణా కడిపికొండ ఇందిరమ్మ కాలనీకి చెందిన శ్రీనివాస్ ఈ నెల 10న కుటుంబ సభ్యులతో కలిసి కుంభమేళకు వెళ్ళారు. ఇది 12న ఉదయం తాళం పగలగొట్టి ఉండడంతో శ్రీనివాస్ సోదరుడు పోలీసులను పరిశీలించగా 17 లక్షల విలువ చేసే బంగారు నగలు చోరీకి గురైనట్టు గుర్తించారు. సుబేదారి ఠాణా వికాస్ నగర్లో ఇంటి ముందు పార్కింగ్ చేసి ఉంచిన 10 లక్షల విలువ చేసే కారును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకొని వెళ్ళిపోయారు. కారే పోయింది. బయటకు మరి ఇది ఎలా మనం చూసుకోవాలో చూద్దాం. 5 ఏళ్లలో జరిగిన చోరీలు 2021లో 188 జరిగినాయి, 2022లో 204 జరిగినాయి, 2023లో 328, 24లో 341, 2025 ఫిబ్రవరి 23 వరకు 32 చోరీ ఘటనలు మనకి ఇక్కడ కనిపించినాయి. మరి బయటికి వెళ్ళాల్సి వస్తే ఏం చేయాలి, ఎట్లుండాలో చూద్దాం. సురక్షితంగా మనని మనం ఎలా కాపాడుకోవాలి. బయటికి వెళ్ళాల్సి వస్తే ఇంట్లో ఒకరి నుంచి వెళ్ళడం మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఇంటికి తాళం వేసి వెళ్ళాలి. తాళం కనిపించకుండా డోర్ కర్టెన్ వేయాలి. ఇంట్లో లైట్లు వేసి ఉంచాలి. ఊరికి వెళ్ళే సమయంలో ఇంట్లో విలువైన బంగారు ఆభరణాలు, నగదు ఉంచొద్దు. బ్యాంకు లాకర్లలో పెట్టుకోవడం లేదా వీలైతే వెంట తీసుకొని వెళ్ళడం సురక్షితం. ఇంటి ముందు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకొని సెల్ ఫోన్లకు అనుసంధానం చేసుకుంటే ఇంట్లోకి ఎవరు ప్రవేశించినా వెంటనే తెలిసిపోతుంది. తక్కువ ఖర్చుతో ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఎక్కువ రోజులు బయటకు వెళ్లాల్సి వస్తే ఇంటికి తాళం వేసి చుట్టుపక్కల వారికి చెప్పాలి. సమీపంలోని ఠాణాలో సమాచారం ఇస్తే పోలీసులు ఆ కాలనీలో పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తారు. ఇంటికి నాణ్యమైన తాళాలు వాడాలి. ఎవరైనా తెరవడానికి ప్రయత్నిస్తే పెద్ద శబ్దంతో అలారం మోగే తలుపులు వచ్చాయి. అలాంటివి సమకూర్చుకుంటే చాలా మంచిది. చూడండి, దొంగల చేతిలో తాళం పెట్టకుండా తాళం వేసినప్పుడు జాగ్రత్తగా ఉండండి, బయటికి పోయినప్పుడు జాగ్రత్తగా ఉండండి.